పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మన పరలోకపు యాత్ర అనే ఈ ధ్యాన వడకములో ఈరోజు 6వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ 6వ రోజు మన ధ్యానాంశం మన యాత్రలో, ప్రయాణంలో పాకల్లో నుండి కోటల్లోకి నడిపించే దేవుడు. పాకల్లో నుండి కోటల్లోకి నడిపించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల యొక్క ఎడారి ప్రయాణం, వారు ఐగుప్తును వీడి వారు విడిది చేసిన మొట్టమొదటి స్టేషన్, మొదటి విడిది బస ఎక్కడ ఆగారు? వారి యొక్క ప్రయాణములో, యాత్రలో మొదటి స్టేషన్ ఏంటో మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనము. ఇజ్రాయేలీయులు రామెసెసు నుండి సుక్కోతునకు బయలుదేరిరి. వారందరూ 6,00,000 కాల్బలముగా వెడలిరి. వారి స్త్రీలు పిల్లలు ఈ లెక్కలో చేరలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీయులు ఐగుప్తు యొక్క బానిసత్వంలో 430 సంవత్సరాలు గడిపిన తర్వాత, ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత, ఆ రాత్రి పాస్కా గొర్రెపిల్ల రక్తముతో పులమబడినటువంటి గడపలలోనే ఉండి సురక్షితముగా వారు బయలుదేరారు. ఐగుప్తులో నుండి వాళ్ళు బయలుదేరినటువంటి పట్టణం రామ్సెస్. రామ్సెస్ అనేటువంటిది ఐగుప్తు దేశంలో ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. వీరి ఎడారి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించారంట? ఐగుప్తు దేశంలో రామ్సెస్ అనే ఒక పట్టణం నుండి ప్రారంభించారు. మొత్తం ఎంతమంది బయలుదేరారంట? 6,00,000 మంది కాల్బలము, అంటే స్త్రీలు పిల్లలు కాకుండా ఇంకా మిగతా మిశ్రిత జనము కూడా వీరితో పాటు చేరారని మనం బైబిల్ గ్రంథంలో తర్వాత చదువుకుంటాం. అయితే వీరు రామ్సెస్ నుండి బయలుదేరి వీరు విడిది చేసినటువంటి ఆ ప్రాంతం పేరు సుక్కోతు. సుక్కోతు. రామ్సెస్ నుండి సుక్కోతునకు సుమారు 15 మైళ్ళ దూరం, అంటే ఇంచుమించుగా ఒక 20 కిలోమీటర్ల దూరం అని అనుకుందాం. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి, అంటే రామ్సెస్ అనే పట్టణం నుండి బయలుదేరి 20 కిలోమీటర్లు లేదా 15 మైళ్ళు నడిచిన తర్వాత వారు విడిది చేసిన మొట్టమొదటి స్టేషన్ పేరు సుక్కోతు. ఈ యాత్రలో, ఈ ప్రయాణములో దేవుడే ఇజ్రాయేలు ప్రజలను సుక్కోతు అనే ప్రాంతములో ఆపి వారి యాత్రలో వారికి ఒక పాఠాన్ని నేర్పించాలని దేవుడు అక్కడ ఆపాడు. వారితో పాటు జూబిలీ యాత్ర చేస్తున్నటువంటి మనందరికీ కూడా ఈ సుక్కోతు అనే ప్రాంతము నుండి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలని అనుకుంటున్నారు. సుక్కోతు అన్నది ఒక హీబ్రూ పదం. ఈ మాటకు అర్థం పాకలు లేదా గుడారాలు అని అర్థం. సుక్కోతు అన్నది హీబ్రూ పదం. ఈ మాటకు అర్థం పాకలు లేదా గుడారాలు అని అర్థం. దీన్ని ఐగుప్తు భాషలో తుకీం అని కూడా అంటూ ఉంటారు. హీబ్రూ భాషలో అయితే సుక్కోతు, ఐగుప్తు భాషలో అయితే తుకీ లేదా తుకీం అంటే పాకలు లేదా గుడారాలు అని అర్థం. అసలు ఈ ప్రాంతానికి సుక్కోతు అని పేరు ఎలా వచ్చిందో కాస్త వెనక్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్లో యాకోబు కథ మీకు తెలుసు కదా. ఇస్సాకు గారికి 2 పిల్లలు, ఏసావు, యాకోబు. తండ్రి యొక్క దీవెనలు పొందుకొని పద్దనారాము పారిపోయాడు కదా యాకోబు. 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఊడిగము చేసిన తర్వాత తన మామయ్య అయిన లాబాను దగ్గర నుండి, అంటే పద్దనారాము నుండి తిరిగి వస్తూ ఉన్న క్రమంలో ఈ యాకోబు షెకెము అనే ఒక ప్రాంతంలో ఆగుతాడు. షెకెము అనే ప్రాంతంలో ఆగి షెకెము ప్రాంతానికి ఎదురుగా గుడారాలు వేసుకుని కొన్ని రోజులు అక్కడ కాపురం ఉంటాడు యాకోబు తన కుటుంబంతో.
అక్కడ పేరు పెట్టాడు యాకోబు, గుడారాలు వేసుకున్నాను కదా, ఈ షెకెము అనబడే ఊరిలో గుడారాలు వేసుకున్నాను కాబట్టి ఈ ఊరుని సుక్కోతు అని యాకోబు గారే పేరు పెట్టినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఇది కొద్దిపాటి బ్యాక్గ్రౌండ్. సుక్కోతు అన్న పేరుకు అర్థం పాకలు, గుడారాలు. ఓకే ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో సుమారు 400 ఏండ్ల పాటు బానిసలుగా అక్కడ బ్రతికారు, దాస్యత్వంలో బ్రతికారు. మొదట్లో బాగానే బ్రతికారు, క్రమక్రమంగా ఆ దేశంలోనే బానిసలుగా బ్రతికారు. ఈ 400 ఏళ్ళు కూడా ఒకవైపు వాళ్ళు బానిసలుగా దాసులుగా బతుకుతున్న ఐగుప్తు లాంటి మహా సామ్రాజ్యంలో వారు పెద్ద పెద్ద భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు వాళ్ళు చూసే ఉంటారు. ఆ భవనాల్లో కూలి పని చేశారో దాసీ పని చేశారో, మొత్తానికి కూలి పని చేస్తున్న ఈ 400 ఏళ్లలో చాలామంది భవనాల్లోనే దాసీ పని చేస్తూ బ్రతికారు. అయితే 400 ఏండ్ల పాటు ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీలు బాగానే స్థిరపడి ఉంటారు. పెద్ద పెద్ద భవనాల్లోనే కూలీ నాలి పనులు చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటారు. భవంతుల్లోనే బ్రతికుంటారు అని అనుకుందాం. ఒక మోస్తరు ఇళ్లల్లోనే బతుకుంటారు అని అనుకుందాం. ఐగుప్తును వీడినప్పుడు దేవుడి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఈ 400 ఏళ్లలో ఐగుప్తు దేశములో వారు బ్రతికిన భవనాలకు మించిన, ఆ భవనాల కంటే ఇంకా శ్రేష్టమైన అందమైన భవనాల్లో వారిని ఉంచాలన్నదే దేవుడి ఆలోచన. అయితే దేవుడి ఆలోచన అలాంటిదైతే వారిని మున్ముందుగా ఎక్కడ పెట్టారో చూడండి. ఐగుప్తు దేశంలో ఉన్న భవనాలకు మించిన భవనాల్లో నా బిడ్డలను ఉంచాలి అన్నది దేవుడి ఆలోచన. కానీ ఒక్కసారిగా వారిని తీసుకెళ్ళి ఇంద్రభవనాల్లో దేవుడు పెట్టలే, బహుళ అంతస్తుల భవనాల్లో దేవుడు వారిని పెట్టలే, పెద్ద కుర్చీల మీద సింహాసనాల మీద దేవుడు వారిని కూర్చోబెట్టలే. దేవుడి యొక్క ఆలోచన నిజానికి తన బిడ్డలైన ఇజ్రాయేలీయులను భవనాల మీద, అంతస్తుల మీద కూర్చోబెట్టాలన్న గొప్ప మనసు కలిగినవాడైనప్పటికీ అలా కూర్చోబెట్టే క్రమంలో దేవుడు వారిని మున్ముందుగా పాకల అనుభవము గుండా వారిని నడిపించారు. ఈ మాట మనం నేర్చుకుందాం. దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళికలు ఏర్పాటు చేసి ఉన్నారేమో. ఆ ప్రణాళికలు, ఆ ఆశీర్వాదాలు పొందే ముందు మీకైనా నాకైనా పాకల అనుభవం గుండా మనల్ని నడిపించి ఎన్నో శ్రమల పాఠాలు దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. పరలోకం కావాలి అంటే, యేసయ్య నాకు కావాలి అంటే ముందుగా పాకల అనుభవం గుండా, అంటే శ్రమల అనుభవం గుండానే మనం నడవాలి. పాకలు అనగానే అంత సౌకర్యవంతంగా ఉండేదేమీ కావు, సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి స్థలాలైతే కావు. మీకు తెలిసిందే కదా. పాకలు అనేసరికి ఎండకు ఎండాలి, వానకు నానాలి, చలికి గజగజ వణికిపోవాలి. ఈ ప్రతికూల పరిస్థితుల గుండా, ఇటువంటి ఆపదలు, శ్రమలు, ఇబ్బందుల గుండా దేవుడు నడిపించాలి అని దేవుడి ఉద్దేశం. అసలు దేవుడి ఉద్దేశం ఏంటి? నా పిల్లలు సింహాసనాన్ని ఎక్కే ముందు ఈ శ్రమల గుండా, ఈ పాకల అనుభవం గుండా నా పిల్లల్ని నడిపించాలి. పాకల గుండా దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలని దేవుడి యొక్క కోరిక. మనమేమనుకుంటామంటే, సాధారణంగా యేసయ్యను నమ్ముకున్నాం కదా, దేవుణ్ణే, నిజదేవుణ్ణే ఆరాధిస్తున్నాము కదా, ఎంతగా దేవుడి యొక్క వాక్కును వింటూ వాక్యానుసారము నా బ్రతుకును నిర్మించుకుంటున్నాను కదా, మరి నా జీవితంలో ఎందుకు ఈ పాకల అనుభవం, ఎందుకు ఈ గుడారాల అనుభవం? ఎంత శ్రమ పడుతున్నా, ఎంత కష్టపడుతున్నా నాకు మిగిలింది శ్రమలే, మిగులుతుంది సమస్యలే. ఒక సమస్య తీరుతుంది అనుకునే లోపల మరొక సమస్య నన్ను వెక్కిరిస్తూనే ఉందే. ఇంకా ఎన్నాళ్ళు ఈ పాకల అనుభవం, ఇంకా ఎన్నాళ్ళు ఈ శ్రమల అనుభవం అని అనేకసార్లు మనం వాపోతూ ఉంటాం. ప్రియులారా, నమ్మండి ఈ మాట. దేవుడు ఒక్కసారిగా ఇజ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళి పాలు తేనెలు జాలువారే కనాను గడ్డ మీద కూర్చోబెట్టలేదు. అటువంటి వాగ్దాన సీమకు చేరాలి అంటే ముందుగా
వారు ఆగిన, దిగిన, విడిది చేసిన స్థలం పాకలు, సుక్కోతు. మనందరి జీవితంలో దేవుడు మనందరికీ ఉద్దేశించినటువంటి బంగారు ప్రణాళిక మనము చేరుకోవాలంటే శ్రమలనే పాఠశాల గుండా మనం వెళ్ళాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఇందులో ఒక మాట, మనల్ని శ్రమల పాలు చెయ్యాలన్నది దేవుడి ఉద్దేశం కాదు, కానీ శ్రమలు తట్టుకునే వారిగా చెయ్యాలన్నదే దేవుడి ఉద్దేశం. గమనించాలి, ఇక్కడ మనల్ని ఏదో కష్టపెట్టాలని, ఇబ్బందుల పాలు చెయ్యాలని, శ్రమల పాలు చెయ్యాలన్నది దేవుడి యొక్క తలంపు కాదండి. శ్రమలు, కష్టాలు, బాధలు, సిలువలు తట్టుకునే వారిముగా మనల్ని చెయ్యాలన్నది దేవుడి యొక్క ఉద్దేశ్యం. ప్రియులారా, సమాజంలో బ్రతుకుతున్న మీకైనా నాకైనా మన బాధలు పక్కవారితో చెప్పుకుంటూ ఉంటాం, మన కన్నీళ్ళు ఇతరులతో పంచుకుంటూ ఉంటాము, మన ఇంటిలో ఉన్న సమస్యలు వారందరితో పంచుకుంటూ ఉంటాం. విన్నవాళ్ళు విన్నట్టే వింటారు. బయటికి వెళ్ళిన తర్వాత మన కథలన్నీ ఓపికతో విని, మన కథలకు వారు కట్టు కథలు అల్లి, ఇంకా మన బాధలు పెంచేవారే ఎక్కువ కదా ప్రపంచంలో. మన ముందు మన బాధలు విన్నట్టే అయ్యో పాపం అంటారు, కానీ పక్కకెళ్ళి వారికి తగిన శాస్తే జరిగింది, ఆవిడికి అలాగే జరగాలి, ఇతడికి ఇలాగే జరగాలని మనం ఏడిస్తే నవ్వే ప్రజలు చాలామంది ఉన్నారు లోకంలో. అందరూ అలానే ఉన్నారని అన్నది నా ఉద్దేశం కాదు, కానీ మనం ఏడిస్తే నవ్వుదామని ఎదురు చూసేవాళ్ళు, మనం పడిపోతే చకచక చంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుందాం అనుకునేవాళ్ళు, మనం ఓడిపోతే వారేదో గెలిచామని ఫీల్ అయిపోయే జనాల మధ్య మీరు నేను బ్రతుకుతూ ఉన్నాము. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. మనం ఏడిస్తే మనతో పాటు ఏడ్చే దేవుడు, మనం కన్నీరు కారిస్తే మనతో పాటు కన్నీరు కార్చే దేవుడు. మన ఆపదల్లో, మన శ్రమల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన సిలువలో మనతో పాటు నడుస్తూ మన భారాన్ని కూడా తను పంచుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రమ పాకల గుండా దేవుడు ఏం నేర్పిస్తున్నారంటే శ్రమించడం నేర్పిస్తున్నారు, కష్టపడడం నేర్పిస్తున్నారు. శ్రమలు అనేది ఒక విశ్వవిద్యాలయం అంటాడు ఒక రచయిత. శ్రమలు అనే విశ్వవిద్యాలయంలోనే మనము ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలం. ఏ విశ్వవిద్యాలయం నేర్పించలేని పాఠాలు, ఏ చర్చు, ఏ సంఘం నేర్పించలేని పాఠాలు, ఏ బోధకుడు నేర్పించలేని పాఠాలు శ్రమలు అనే విశ్వవిద్యాలయం మాత్రమే మనకు నేర్పించగలదు అన్న సంగతి మనం నేర్చుకుందాం. ఇదే మాట పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు ఒకసారి చదివి వినిపిస్తాను, వినండి. అంతేకాదు, మన బాధలలో కూడా మనము అతిశయించుదము. ఏలైనా కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశ కలిగింపదు. ఈ మాటనే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు ఈ జూబిలీ సంవత్సరం సందర్భంలో స్పేస్ నాన్ కన్ఫ్యూండిత్ అని చెప్పారండి. అంటే దిస్ హోప్ విల్ నాట్ డిసప్పాయింట్ అస్. ఈ నిరీక్షణ యాత్రికులమైన మనకు ఈ జూబిలీ యాత్రలో ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏం చెప్తున్నారు పౌలు గారు అక్కడ? కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగిస్తుంది. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు, మన హృదయాలను పరిశుద్ధాత్మ శక్తితో నింపుతుంది అని. కాబట్టి సుక్కోతు అనే ఈ పాకల్లో, ఈ శ్రమలలో, సుక్కోతు అనగానే పాకల్లో ఏముంటుంది? శ్రమ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లుగా ఎండకు ఎండాల్సి వస్తుంది, వానకు నానాల్సి వస్తుంది, చలికి వనకాల్సి వస్తుంది. సరైనటువంటి రక్షణ లేనటువంటి ఒక ప్రాంతం. ఎటువైపు నుంచి ఏ మృగం వస్తుందో, ఏ సర్పం వస్తుందో, ఏ విషక్రిములు వస్తాయో తెలియని ప్రాంతం పాకలు. అటు నుంచి వేడి వడగాల్పులు, ఇటు నుంచి చల్లని చలిగాలులు. ఇన్ని కష్టాల మధ్య ఓర్చుకొని నిలబడగలిగితేనే ఈ యాత్రలో, ఈ ప్రయాణములో మనము కోరుకున్న రేవు అయిన
పరలోక కణాను మనమందరము కూడా చేరుకోగలుగుతాము ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సుక్కోతు అనబడే పాకలు, ఈ శ్రమల పాఠశాల మనకేం నేర్పిస్తున్నాయి? నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంది అన్నమాట మున్ముందుగా మనం గమనించుకోవాలి. సరే, ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను మీతో పంచుకుంటానండి. దేవుడు సృష్టి ఆరంభంలో ఆదికాండం 1వ అధ్యాయము మనం చదువుతూ ఉంటుంటే, ఆ మొదటి 6 రోజుల్లో దేవుడు సాయంకాలము సృష్టిని ప్రారంభించినట్లుగా మనము ఒక చక్కటి వాక్యాన్ని మనం అక్కడ చదువుతాము. మచ్చుకు ఒక్కసారి ఆ ఒక్క మాట చదువుతాను చూడండి. 1వ అధ్యాయం ఆదికాండము 5వ వచనములో, వెలుగునకు పగలు అనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టెను, అంతట సాయంకాలము గడిచి ఉదయమాయెను. ఇది మొదటి రోజు. ఇలా 6 రోజులు కూడా సాయంకాలము గడిచి ఉదయమాయెను. దేవుడు తన సృష్టి కార్యాన్ని, సృష్టిని సృష్టించినప్పుడు సాయంకాలంతో మొదలు పెడుతున్నారండి. వింటున్నారా అక్కడ మాట? సాయంకాలముతో మొదలుపెట్టి ఉదయమున ముగిస్తూ ఉన్నాడు. ఇది ఆయన కంటికి బాగుగా కనిపించెను అని. సాయంకాలం అంటే ఇంచుమించుగా చీకటి పడుతున్న సమయమే కదా. చీకటంటే రాత్రి సమయమే కదా. రాత్రి అంటే శ్రమ సమయమే కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, సృష్టి అంతా సాయంకాలం మొదలై ఉదయం ముగిసినట్లు, చీకటితో ఆరంభమై వెలుగుతో ముగిసినట్లు, మన జీవితంలో ఎవరి బ్రతుకైనా చీకటితోనే దేవుడు ప్రారంభిస్తాడు. కన్నీటి అనుభవాల గుండానే దేవుడు ఆరంభిస్తాడు. అపాయాలు, ఆపదలు, ఆవేదనల నుండే మన జీవితం ఆరంభమవుతుంది. ఎంతటి పెద్ద నిర్మాణమైనా, ఎంతటి పెద్ద పుణ్యక్షేత్రమైనా మీరు చూడండి. ఉదాహరణకి మన భారతదేశంలో తమిళనాడులో ఉన్నటువంటి నాగపట్నం వేలాంగణి పుణ్యక్షేత్రం చూడండి. ఇప్పుడు చాలా పెద్ద పుణ్యక్షేత్రం, చాలా పెద్ద దేవాలయం. కానీ దాని ఆరంభం పాకల్లో ఆరంభమైంది ఈ పుణ్యక్షేత్రం. ఒక నాగపట్నం కాదు, మీరు లూర్దు నగరంలోకి వెళ్ళండి, చిన్న గుహలో పాకల్లో సుక్కోతులో ఆరంభమైంది పుణ్యక్షేత్రం. పోర్చుగల్ వెళ్ళండి, ఇక ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళినా చిన్నగా ఆరంభమవుతున్నాయి, పెద్ద బృహత్ దేవాలయాలుగా తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవాలయాలే కాదు, మన జీవితం చూడండి. ఈరోజు మనం ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, బహుళ అంతస్తుల భవనాల్లో బతుకుతూ ఉండవచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ మన గతం దేవుడు ఎలా ప్రారంభించాడంటే, మన తాతల నాడు, తండ్రుల నాడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, ఏదో దొరికితే తిన్నట్లు లేకపోతే లేదు అన్నట్లు ఉండేవాళ్ళు చాలా మట్టుకు. అరకొర సౌకర్యాలతో, అరకొర వసతులతో బ్రతుకుతూ ఉండేవాళ్ళము. ఈరోజు గదికొక ఏసీ చొప్పున ఉందేమో, కానీ ఆ రోజు అన్ని గదులు కలిపిన ఒకే ఒక ఫ్యాన్ కింద అందరూ పడుకున్నామేమో. ప్రియులారా, మనందరి జీవితము సుక్కోతు అనే చిన్న చిన్న పాకల్లో ఆరంభమవ్వలేదా? అంధకారంలో ఆరంభమైన మట్ట మధ్యాహ్నపు వెలుగుతో దేవుడు ముగిస్తాడు. ఇది మన దేవుడి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. పాకలతో మన జీవితం ఆరంభమైన, మన యాత్ర ఆరంభమైన, కోటలతోనే దేవుడు ముగిస్తాడు. ఇది మన దేవుడి యొక్క గొప్పతనం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొదట్లో మన మొదటి స్థితి అల్పమే కావచ్చు. మన జీవిత ఆరంభం పాకలతోనే ఆరంభమైందేమో, సుక్కోతుతోనే ప్రారంభమైందేమో. చెప్పుకోవడానికి చిన్న ఉద్యోగమేనేమో, చెప్పుకోవడానికి నీది చిన్న కుటుంబం అయి ఉండొచ్చు, చేసేది మనది చిన్న సేవే కావచ్చు. ఒక మెడికల్ డాక్టర్గా ప్రాక్టీసు మొదట్లో 1-2 పేషెంట్లతోనే ఆరంభిస్తూ ఉండవచ్చు. తుదకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మహా అభివృద్ధి. చూద్దామండి, యోబు గారు ఇదే మాటల్లో ఏం చెప్తారో. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనము. ప్రభువు యోబు జీవితంలో పూర్వము కంటే ఇప్పుడు ఎక్కువగా దీవించెను. మరొకసారి, ప్రభువు యోబు జీవితంలో పూర్వము కంటే ఇప్పుడు
ఎక్కువగా దీవించెను. ఒక్క యోబు జీవితంలోనే కాదు బిడ్డలారా, మీ నా మనందరి జీవితంలో ఇప్పుడున్న స్థితి కంటే రాబో స్థితిలో నా దేవుడు నన్ను ఎక్కువగానే దీవిస్తాడు. దేవుడు నన్ను పైనే ఉంచాలని ఆశపడతాడు తప్ప క్రింద పడిపోవాలని దేవుడి యొక్క ప్రణాళిక కాదు. దేవుడు మనందరినీ తలగా చూడాలనుకుంటున్నాడు, తోకగా చూడాలన్నది దేవుడి ఉద్దేశ్యం కాదు. మనందరినీ దేవుడు పతాక స్థాయిలో ఉంచాలనుకుంటున్నాడు. పతనమైపోతే చూడాలని దేవుడు ఆశపడటం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అని అంతటి ఉన్నతమైన శిఖరాగ్రాన మనల్ని నిలబెట్టాలంటే పాకల గుండా మాత్రమే. జీవితాలు చిన్నగానే ఆరంభమవుతాయి. నా బ్రతుకు చిన్నగా ఉంది, వాళ్ళకంటే నా ఇల్లు చిన్నదే, వాళ్ళకంటే నా ఉద్యోగం చిన్నదే, వాళ్ళ బ్రతుకు కంటే నా బ్రతుకు చిన్నదే, వాళ్ళ స్థితి స్థాయి అంతస్తు కంటే నా స్థాయి చిన్నదే అని కృంగిపోవద్దు. చిన్నగా ప్రారంభిస్తున్నావు. ఈ యాత్రలో తుదకు దేవుడు నిన్ను కోటల్లోకి తీసుకువెళ్ళే రోజు వరకు ఓపికతో ఎదురుచూడు. యోబు జీవితంలో పూర్వమ కంటే అధికముగా ఆశీర్వదించినట్లుగా ఆ రోజు వరకు ఓపికతో ఎదురుచూడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉన్న స్థితి అల్పమే అయినా, ఉన్న స్థితి తక్కువే అయినా, ఉన్న స్థితి పాకే అయినా, నీ ఉన్న స్థితిలో తృప్తిగా జీవించడం నేర్చుకో. ఇదే దేవుడు యాత్రలో నేర్పిస్తున్న మొదటి పాఠం. ఈ సుక్కోతు అనే పాకల దగ్గర దేవుడు ఇజ్రాయేలు ప్రజలను కాసేపు ఆపి, పిల్లలారా, పాకే కదా అని బాధపడకండి. ఈ పాకల్లో శ్రమలున్నాయి, బాధలున్నాయి, సమస్యలున్నాయని బాధపడకండి. ఈ శ్రమలలో కూడా తృప్తిగా బ్రతకండి. పెద్ద పెద్ద భవనాల్లో ఎంత తృప్తిగా బ్రతకాలని ఆశపడుతున్నారో, పాకల్లోనే బతకాల్సి వచ్చిన, గంజి నీళ్ళే తాగాల్సి వచ్చిన, కారపు మెతుకులు పచ్చడి మెతుకులే తినాల్సి వచ్చిన, చెట్టు కిందే కాపురము ఉండాల్సి వచ్చిన, జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా తృప్తిగా బ్రతకడం నేర్చుకో అని ఈ సుక్కోతు అనే పాకల గుండా దేవుడు మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం. ఉదాహరణకి చూడండి, అబ్రహాము గారు మెసపటోమియా అంటే కల్దీయుల రాజ్యములో ఉంటూ ఉండేవాడు. అబ్రహాము ఆ ఊరిలో మెసపటోమియా ప్రాంతంలో ఉంటున్నప్పుడు తన స్వంత ఊరు, తన స్వంత ప్రజల మధ్య ఏదో వ్యాపారం చేసుకుంటూ తన తండ్రి అయినటువంటి తెరాహుతో బాగానే బ్రతికాడు. శ్రీమంతుడే, ఉన్నవాడే. ఉన్నట్టుండి ఒక రోజున దేవుడు మెసపటోమియాలో ఉన్న ఊరనే ప్రాంతము నుండి అబ్రహామును, నీ సొంత వారిని, నీకు అయిన వారిని, నీ సంపదలన్నీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. అయితే దేవుడి మీద నమ్మకం ఉంచి అబ్రహాము బయలుదేరాడు. కల్దీయుల దేశమైన మెసపటోమియాను దేవుడు అబ్రహామును వదిలేయమన్నాడు. ఈ దేశం ఎలాంటిదో తెలుసా అండి? యూఫ్రటీసు, టైగ్రీస్ అని నదుల మధ్య పచ్చటి చెట్లతో కలకలలాడిపోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ఏదేను తోట. అలాంటి పచ్చటి తోట లాంటి యూఫ్రటీసు, టైగ్రీసు నదుల మధ్య ఉన్న ఈ మెసపటోమియా, చరిత్ర చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ది ఏన్షియంట్ సివిలైజేషన్ స్టార్టెడ్ హియర్ ఇన్ మెసపటోమియా. ప్రాచీనమైనటువంటి నాగరికత ఆరంభమైంది ఈ మెసపటోమియా అనే ప్రాంతంలోనే. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే అత్యంత పురాతన నాగరిక ప్రపంచములో పెరిగిన ఈ అబ్రహామును దేవుడు అన్నీ విడిచిపెట్టి ఉన్న పొలంలో కనాను వైపు అడుగులు వేస్తూ వెళ్ళిపోమన్నాడు. ఆ సమయంలో అబ్రహాము తన స్వంత ఊరు నుండి తీసుకొచ్చిన ఆస్తి 2 గాడిదలు అని చరిత్రకారులు చెప్తారు. 2 ఆడగాడిదలంట. ఎందుకు? అది కూడా ఏవో వారికి సంబంధించిన బట్టలో, వాళ్ళ లగేజో ఏదో పెట్టుకోవడానికి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రహాము బయలుదేరాడు. పచ్చటి తోటలాంటి మెసపటోమియా దేశాన్ని, తమ సిరి సంపదలు అన్నీ కూడా వదులుకొని వచ్చాడు. వచ్చి ఎక్కడ ఆగాడు, దేవుడు ఎక్కడ ఆగమన్నాడో ఒకసారి చదువుదామండి. ఆదికాండం 12వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుతున్నాను. అబ్రహాము ప్రయాణము చేయుచు షెకెము అను స్థలమునకు చేరి మోరే వద్ద ఉన్న సింధూర వృక్షము కడకు వచ్చెను.
ఆ కాలములో ఆ దేశములో కనానీయులు నివసించుచుండిరి. అక్కడ దేవుడు అబ్రహామునకు కనబడి, ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను అని చెప్పెను. అబ్రాము తనకు కనబడిన దేవునకు అక్కడ బలిపీఠము నిర్మించెను. అతడు అక్కడి నుండి బయలుదేరి బేతేలునకు తూర్పుగా ఉన్న కొండ నేలకు వెళ్ళెను. పడమట ఉన్న బేతేలునకు తూర్పున ఉన్న హాయినికి నడుమ గుడారములు ఎత్తెను. అక్కడ బలిపీఠము నిర్మించి దేవుని ఆరాధించెను. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రామును దేవుడు ఉన్నట్టుండి సొంత ఊరిని, సొంత భవనాన్ని, సొంత ఆస్తిపాస్తులను, అయిన వారిని అందరినీ వదిలిపెట్టి వచ్చేయమంటే, మామూలుగా మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, ఓహో దేవుడు నన్ను పిలిచాడంటే ఇప్పుడున్న ఈ ఇంటి నుండి బెటర్ ఇల్లు నాకు ఇస్తాడేమో, ఇప్పుడున్న ఈ ఉద్యోగం నుంచి నాకు డబల్ ప్రమోషన్ వస్తుందేమో, ఇప్పుడు నేను సంపాదిస్తున్న ఈ ఉద్యోగం కంటే ఇంకా డబల్ ఇంక్రిమెంట్, డబల్ పేమెంట్ జీతం నాకు వస్తుందేమో. ఎట్లా ఉంటాయి మన ఆలోచనలు? అంత పచ్చటి మెసపటోమియాను వదిలి వస్తున్నప్పుడు 75 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అబ్రాము మారు మాట్లాడకుండా దేవుడు పిలిచాడని వచ్చేస్తే, దేవుడు పిలిచాడని సర్వ సంపదలను, ఆస్తిపాస్తులను వదిలిపెట్టి వచ్చేస్తే, దేవుడు పిలిచాడని అయిన వారిని, సొంత భూమిని వదిలిపెట్టి వచ్చేస్తే, దేవుడు అబ్రామును ఎక్కడ ఆపాడో తెలుసా? ఎంత త్యాగం చేసినటువంటి అబ్రాముకు దేవుడు మోరే వద్ద ఉన్న సింధూర వృక్షము చెట్టు కింద కాపురం ఉండాల్సి వచ్చింది. వింటున్నారు ఈ మాట? ఎంత త్యాగం చేసిన అబ్రాముకు మొదట్లో ఎక్కడ కాపురం ఉన్నాడంటే కనాను భూమిలో ఒక చెట్టు కింద, సింధూర వృక్షము క్రింద ఆయన కాపురం ఉండాల్సి వచ్చింది. తర్వాత బేతేలునకు బయలుదేరి గుడారాల కింద, అదే సుక్కోతు, వింటున్నారా, పాకల కింద, గుడారాల కింద బ్రతకాల్సి వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు ఏ ఏ చర్చిలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీ చర్చిల యొక్క గత చరిత్ర ఒకసారి చూస్తే, ఇప్పుడు బహుశా కెథెడ్రల్స్, పెద్ద పెద్ద ష్రైన్స్లో మీరు ఉంటున్నారేమో. ఆ చర్చి ఆరంభం మీ ఊర్లో ఉన్న పూర్వీకులను గలక అడిగితే బహుశా చిన్న పాకల్లో మీ చర్చి ప్రారంభమైందేమో. బహుశా ఒక చిన్న పెంకు వేసుకునే ఒక చిన్న హాల్లో మీ యొక్క చర్చి ప్రారంభమైందేమో. అంతెందుకండి, చాలా చర్చిలు చెట్టు కింద ఆరాధన చేయడం ప్రారంభించారేమో. ఒక స్కూల్ హాల్లో, ఒక క్లాస్ రూమ్లో దివ్యబలి పూజలు చేయడం ప్రారంభించిన చర్చిలు చాలా ఉన్నాయి. అలా ఆరంభమైనటువంటి ఆరాధనా స్థలాలు ఈరోజు దేవుడు మహాకృప, యోబు గ్రంథంలో చదివాము కదా, పూర్వము కంటేనూ దేవుడు అధికముగా ఆశీర్వదించే దేవుడు. అయితే అంత మెసపటోమియా లాంటి సంపన్నమైనటువంటి ప్రాంతంలో బ్రతికిన నన్ను చెట్టు కింద కాపురం ఉండనిస్తావా అని అబ్రాము ఏ రోజు సనుగుకోలేదు. గుడారాల్లో నన్ను కాపురం ఉండనిస్తావా అని అబ్రాము ఏనాడు కూడా దేవుని మీద సనగలేదు, గొనగలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాస్తూ చక్కటి మాట మాట్లాడతారు. ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతాను. నేను ఏదో నిర్లక్ష్యపరచబడితేనని అభిప్రాయముతో మీతో ఇట్లు పలుకుటలేదు. ఏలనా నాకు ఉన్నవానితో సంతృప్తి పడుట నేను నేర్చుకుంటుని. కలిమి లేములలో ఉండుట అననేమియో నాకు తెలియను. నాకు ఆకలిగా ఉన్నను లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకుంటుని. 13వ వచనములో, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నింటినీ చెయ్యగలను. విన్నారండి ఈ మాట? ఏ పరిస్థితిలో అయినా, పాకల్లో జీవించాల్సి వచ్చినా, కోటల్లో జీవించాల్సి వచ్చినా, అనుకూలములోనూ ప్రతికూలములోనూ, సిరులే వచ్చినా సిలువలే ఎదురైనా, ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వాటితో తృప్తిగా జీవించుట నేను నేర్చుకున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రాహాము గారు కూడా నేర్పిస్తున్న పాఠం ఇదే.
తాను పాకల్లో బతికినా ఎప్పుడు కూడా తృప్తిగానే బ్రతికాడు. ఇదే దేవుడు పాకల గుండా నేర్పిస్తున్న మొదటి పాఠం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా బ్రతుకు. ఈ యాత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ జూబిలీ యాత్ర, ఈ పరలోకపు యాత్ర ఆరంభిస్తున్న అందరము శ్రీమంతులము కాము, అందరము భవనాల్లో కోటల్లో బతుకుతున్న వాళ్ళము కాము. ఈ వాక్యం ఆలకిస్తున్న మీలో చాలామందికి ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు. చిరు ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని కూలీ నాలీ చేసుకునే పేద బ్రతుకులు అయి ఉండవచ్చు. జీవితము ఇప్పుడు అల్పమే. ఉన్న స్థితిలో లేని వాటి కోసం వెంపర్లాడకుండా, ఆరాటపడిపోకుండా ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడో ఆ స్థితిలో తృప్తిగా బ్రతుకు. లేని దానికోసం ఆరాటపడద్దు, ఏడవద్దు, ఎవరిని ఏడిపించద్దు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వారు అలా ఉన్నారు, నేను ఇలా లేను అని ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దు. దేవుడు మనల్ని ఏ స్థితిలో కొన్నాళ్ళు ఉండమంటే ఆ స్థితిలోనే ఉంటూ తృప్తిగా జీవించు. ఇది దేవుడు నేర్పిస్తున్న పాఠం. అబ్రాము గారు అతని యొక్క మొదటి స్థితి చాలా అల్పమండి. ఇందాక చెప్పాను కదా, చెట్టు కింద కొన్నాళ్ళు కాపురం ఉన్నాడు, పాకల్లో గుడారాల్లో కాపురం ఉన్నాడు. అలా అబ్రాము గారు దేవుడి మీదే ఆనుకొని ఉన్నవాటితో తృప్తిగా బ్రతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు అలా గడుస్తూ ఉంటే ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనంలో ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఏం చేశాడంటే, దేవుడు చూడండి ఫరో రాజును కూడా అబ్రాముకు మేలు చేయడానికి వాడుకున్నాడు. ఎలా అంటారా, సారాను అపహరించుకుపోయాడు, తిరిగి వచ్చి దేబెట్టే క్రమంలో అదంతా వేరే స్టోరీ అనుకోండి. ఫరో రాజు అంటాడు, ఇదిగో నీ భార్య అయిన సారాను బట్టి నేను నీకు కొన్ని కానుకలు ఇస్తూ ఉన్నాను అని కొంతమంది దాసి జనాన్ని, కొన్ని పశువులను, గొర్రెలను, మేకలను ఫరో రాజు అబ్రామునకు కానుకగా ఇచ్చినట్లుగా మనం అక్కడ చదువుతాం. ఎందుకు? అబ్రాము జీవితము అల్పంగానే ప్రారంభమైంది. నిజానికి అబ్రాము ఫరోను శత్రువు అనుకున్నాడు. తృప్తిగా జీవించడం ప్రారంభిస్తే శత్రువులను సైతము నీకు మేలు చేసేవారిగా దేవుడు దీవిస్తాడు. ఇంకా అబ్రాము జీవితంలో అలా ముందుకు వెళ్తూ ఆదికాండము 20వ అధ్యాయము 15వ వచనంలో గెరారు రాజైన అబీమెలెకు అతనేం చేశాడు? అతను కూడా సారాను అపహరించుకుని పోతే మరలా తీసుకుని వచ్చే క్రమంలో నువ్వెందుకయ్యా నీ భార్యను నీ చెల్లెలు అని చెప్పావు అని చెప్తూ అబీమెలెకు చూడండి శత్రువే, అబ్రామునకు శత్రువే కదండి. ఎందుకంటే తన భార్యను అపహరించుకుని పోయాడు, సారాను అపహరించుకుని పోయాడు. కానీ ఆమె మీద చెయ్యి కూడా వెయ్యకుండా తిరిగి వచ్చి ఆమెను అప్పచెప్పుతూ అబ్రాముకు వెండి నాణెములు కానుకగా ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అంటే శత్రువైన ఫరో కానీ, శత్రువైనటువంటి అబీమెలెకు కానీ అబ్రాముకు మేలు చేసినట్లు చేసిన వారు ఎవరంటారు? పాకల గుండా నడిపించే దేవుడు నిన్ను శ్రమల పాలు చేయాలన్నది దేవుడి ఉద్దేశం కాదు, కానీ శ్రమలు తట్టుకునేలాగా నిన్ను చేస్తాడు. శ్రమలలో కూడా నీకు సహాయము చేసే ఫరోలను, అబీమెలెకులను దేవుడు నీకు పంపిస్తూనే ఉంటాడు. పూర్వము కంటే నీ స్థితిని మరింత ఘనముగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆదికాండం 23వ అధ్యాయము 6వ వచనంలో మక్ఫేలా అనే శ్మశాన భూమిని కొనే క్రమములో హిత్తీయులతో అబ్రహాము మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ భూమి మాకు ఇస్తారా అని అడుగుతున్నప్పుడు హిత్తీయులు ఏమంటారో తెలుసా అండి? అబ్రహాముతో, అయ్యా నీవు పరదేశివి అయి ఉండొచ్చు, కానీ మా మధ్య ఒక మహారాజులాగా నువ్వు బ్రతుకుతున్నావు అని హిత్తీయులు అబ్రాముతో చెప్పడం. నేను మిమ్మల్ని అడుగుతా, మెసపటోమయా నుండి అబ్రాము గారు బయలుదేరి వచ్చినప్పుడు అబ్రాము గారి యొక్క ఆస్తి ఎంత? 2 ఆడగాడిదలు కదా. ఇప్పుడు అబ్రాము గారి ఆస్తి ఆదికాండం 24వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే తన ఇంటిలోనే 318 మంది సేవకులతో 318 మంది సేవకుల పిల్లలంట. వీళ్ళు సేవకుల పిల్లలే 318 మంది అయితే వీళ్ళని కన్న తల్లి తండ్రి కలుపుకొని ఎంతమంది ఉంటారో 1000 మందికి పైన ఉండరు.
అంతమంది సేవకులు కలిగినటువంటి శ్రీమంతుడుగా, వారిని మాత్రమే కాదు, ఒంటెలు, బహుమానాలు, ఎంతో ఐశ్వర్యవంతుడుగా అబ్రాము ఎదిగిపోయాడు. పాకల్లో ప్రారంభమైన అబ్రాము జీవితము కోటల్లోకి వెళ్ళేలాగా చేసింది ఎవరు అంటే ఈ యాత్రలో నడిపించినటువంటి దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలను కనాను భూమికి నడిపించేటప్పుడు దేవుడు ఫస్ట్ స్టేషన్, మొదటి స్టేషన్ అండి, సుక్కోతులు ఆపాడు. ఇజ్రాయేలీయులారా, ఏదో మీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, అంత నల్లేరు మీద నడకే, ఏదో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చేస్తారు, అది చేసేస్తారు, ఇది చేసేస్తారని మీరు సంబరపడిపోకండి. మీరు కోరుకునే వాగ్దాన భూమికి మీరు చేరాలంటే శ్రమల గుండా నడవాల్సిందే. ఇదే మాట ప్రభు చెప్పారండి. నన్ను వెంబడింపగోరువాడు అనుదినము తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే శ్రమలు, సుక్కోతు అనే పాకల అనుభవము గుండా, శ్రమల గుండా నన్ను అనుభవించాలి అని ప్రభు చెప్పే మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సో సుక్కోతులో దేవుడు మనకు నేర్పిస్తున్న, ఈ యాత్రలో నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా జీవింతుముగాక. ఇప్పుడు నీ జీవితము యాత్ర ఆరంభములో అల్పమైన జీవితం అయి ఉండొచ్చు. రాను 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 పూర్వము కంటే దేవుడు నిన్ను అధికముగా దీవించే రోజులు వస్తూ ఉంటాయి. కాబట్టి యాత్రలో శ్రమల గుండా నడుస్తూ వెళ్ళిపోదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక ఈ సుక్కోతు అనే ఈ శ్రమల పాఠశాల మనకు నేర్పించే రెండో పాఠం ఏంటంటే, మొదటిది ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా జీవించు. రెండవది ఏ స్థితిలో ఉన్నా నమ్మకంగా జీవించు. నమ్మకంగా. నువ్వు బ్రతుకుతున్నది అల్పమైన బ్రతుకు అయి ఉండొచ్చు, చేస్తున్నది చిన్న ఉద్యోగం అయి ఉండొచ్చు, చిన్న వ్యాపారం అయి ఉండొచ్చు, చిన్న పాకల్లోనే బ్రతుకుతూ ఉండవచ్చు, చిన్న ఊర్లోనే బ్రతుకుతూ ఉండవచ్చు, బతుకు చిన్నదే కావచ్చు. ఏ స్థితిలో ఉన్నా నమ్మకంగా పనిచేయు, నమ్మకంగా బ్రతుకు. ఈ సందర్భంలో మొర్దెకయి అనే వ్యక్తి గురించి ఎస్తేరు గ్రంథంలో మొర్దెకయి అని చదువుతాం కదండి. అతని గురించి రెండు మాటలు చెప్పి ఈ రెండో పాఠాన్ని నేను ముగిస్తా. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరును చిన్నప్పటి నుంచి ఒక కన్నబిడ్డలాగా పెంచుకున్నాడు మొర్దెకయి, తన పెనుతండ్రి. ప్రియులారా, మొర్దెకయి అన్న మాటకు అర్థం ఏంటంటే చిన్నవాడు, కొద్దిపాటి మనుష్యుడు, అల్పుడు, స్వల్పుడు అని అర్థం. నేను మిమ్మల్ని అడుగుతా, ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి ఈ పేరు పెడతారా? మొర్దెకయి అంటే అల్పుడు, స్వల్పుడు, ఏంటి, కొద్దిపాటి మనుష్యుడు. ఏ తల్లి అయినా తండ్రి అయినా తమ బిడ్డల్ని, నేను ఆ మధ్యకాలంలో ఏలూరులో చదువుకున్న రోజుల్లో, అప్పటికి ఇంకా ఫాదర్ అవ్వలేదులేండి, బ్రదర్గానే ఉన్నాను, అప్పుడప్పుడు మినిస్ట్రీకి వెళ్తూ ఉండేవాళ్ళం. గ్రామాలకు మినిస్ట్రీకి వెళ్తూ ఉంటుంటే ఏదో పిల్లలకి ప్రార్థనలు, ఆటపాటలు, నీతివాక్యాలు నేర్పిస్తూ వస్తూ ఉండేవాళ్ళం. అయితే ఒక తల్లి ఇంటికి పిలిచింది, బ్రదర్ గారండి కొంచెం ప్రార్థన చెయ్యండి అంది. నేను ప్రార్థన ఆరంభించబోతూ ఉండగా, ఉండండి బ్రదరు, మా చిరంజీవి వస్తాడంది. ఆ తల్లి మా చిరంజీవి వస్తాడనేసరికి నేను ఒక రేంజ్లో ఊహించుకున్నాను. చిరంజీవి వస్తాడనేసరికి నిజంగా చిరంజీవి అంటే ఎట్లా ఉంటాడో అనుకున్నాను. చిరంజీవి అంటే ఇంత కుర్రోడు ఉన్నాడు, ఇంత చిన్న పిల్లోడు. చిరంజీవి అంటే ఎలా ఉంటాడో అని ఒక రేంజ్లో ఊహించుకున్న నాకు, వాడి ఒంటి మీద నూలు పోగు కూడా లేదు, దిగంబర స్వామి. సరే వచ్చాడులే, పోనీలే, అమ్మ ప్రార్థన ప్రారంభిద్దామంటే, ఉండండి ఫాదర్ మా శ్రీదేవి వస్తుంది అన్నాడు. అంటే వాళ్ళ అమ్మాయి. చిరంజీవే ఈ రేంజ్లో ఉంటే ఇంకా శ్రీదేవి ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అని ఎంతో ఆసక్తితో చూస్తున్న నాకు విచిత్రమైనటువంటి దృశ్యం ఏంటంటే, చెప్పడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చేమో, ఏమనుకోకండి, ఆమె ముక్కు నిండా పాములు తేలుతూ, అర్థమైంది కదా, అనుకుంటూ వస్తూ ఉంది శ్రీదేవి. సరే, ఏ తల్లి కన్న బిడ్డలు వాళ్ళకి ముఖ్యం, వాళ్ళకి వాళ్ళ ప్రేమ, అది తప్పు అని నేను అన్ను. కానీ అలా ఉన్న పిల్లలకి కూడా చిరంజీవి, శ్రీదేవి అని పేరు పెట్టుకొని మురిసిపోతామే.
మరి మొర్దెకై తల్లిదండ్రులు ఎందుకు ఈ పేరు పెట్టారో? మొర్దెకై అంటే కొద్దిపాటి మనుష్యుడు, అల్పుడు, స్వల్పుడు. పేరుకు తగ్గట్టుగానే అతడు చేస్తున్న ఉద్యోగం కూడా ఆ పారసీక రాజ్యంలో, మాదియా పారసీక రాజ్యంలో అహశ్వారేషు రాజు దగ్గర చిన్న ఉద్యోగమే చేస్తూ ఉన్నాడు. ద్వారపాలకుడిగా, అంటే ఒక వాచ్మెన్, ఒక గేట్ మ్యాన్గా పనిచేస్తూ ఉన్నాడు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా, ఆయన స్థాయి, ఆయన స్థితి చిన్న ఉద్యోగమైనా, చేసే చిన్న ఉద్యోగాన్ని కూడా నమ్మకంగా చేశాడు మొర్దెకై. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంత నమ్మకంగా చేశాడో తెలుసా? ద్వారం వద్ద వాచ్మ్యాన్గా ఉంటూ ఉన్న సందర్భంలో ఇద్దరు నపుంసకులు రాజుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఉంటారు. బిక్తాను, తెరేషు అనేటువంటి ఇద్దరు నపుంసకులు. వీళ్ళిద్దరూ కూడా రాజును చంపడానికి కుట్ర పన్నుతున్నారన్న సంగతి విన్న ఈ మొర్దెకై వెంటనే ఈ విషయాన్ని రాజుగారికి చేరవేశాడు. ఆ విధంగా చంపబడాల్సినటువంటి రాజుగారిని ప్రాణాలతో కాపాడేయడానికి మొర్దెకై కృషి చేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందామా? నా డ్యూటీ, నా జాబు కేవలము వాచ్మెన్గా ఉండడమే. ఎవడెట్టా మాట్లాడుకుంటే నాకేం, ఎవరి మీద కుట్రలో పడితే నాకేం అని కేవలము తన ఉద్యోగాన్ని మాత్రమే చూసుకొని జీతం తీసుకుని వెళ్ళిపోయే టైపు కాదు మొర్దెకై. తనకు జీతం ఇచ్చిన రాజు బాగుండాలి, చల్లగా ఉండాలి. నేను చేసేది ద్వారం వద్ద ద్వారపాలకుడైనా కోటలో ఉన్న రాజు బాగుండాలి, ప్రాణాలతో చల్లగా ఉండాలని కోరుకున్న మంచి మనసున్న మహారాజు మొర్దెకై. చేసేది చిన్న ఉద్యోగమైన విషయాన్ని వెళ్ళి నమ్మకంగా, చూడండి అక్కడున్న బిక్తాను, తెరేషు అనే వాళ్ళిద్దరు కూడా రాజుగారి యొక్క మోచేతి నీళ్లు తాగుతూ బతుకుతున్న వాళ్ళే. రాజుగారి కొలువులో వారు కూడా ఉద్యోగులే. కానీ తిన్నింటి వాసాలే లెక్క పెట్టేవాళ్ళు ఈ తెరేషు, బిక్తాను అనేవాళ్ళు. రాజునే చంపాలని కుట్ర పన్నుతున్న వాళ్ళు, నమ్మక ద్రోహులు ఉన్న చోట కూడా నమ్మకంగా బ్రతికి చూపించాడు ఈ మొర్దెకై. ప్రియులారా, మనము ఏ స్థితిలో ఉన్నా, మీరు కాలేజీలో ఉన్నా, మీ ఆఫీసులో ఉన్నా, మీ పొలంలో ఉన్నా, మీ వ్యాపార స్థలాల్లో ఉన్నా, మీ వీధుల్లో ఉన్నా, మీ పేటల్లో ఉన్నా, మీ అపార్ట్మెంట్స్లోనే మీరున్నా, చుట్టూతా తెరేషు, బిక్తాను అని నమ్మక ద్రోహులు బ్రతుకుతున్న సమాజంలో మీరు నేను బ్రతుకుతున్నాము. మనం చూసే వాళ్ళు వీళ్ళు అందరూ నమ్మక ద్రోహం చేస్తూ బ్రతుకుతున్నా, నేను కూడా అలాగెందుకు చేయకూడదు? నేను కూడా 100 రూపాయలు పొందే దగ్గర 1000 రూపాయలు అని తప్పుడు బిల్లు రాస్తే నన్ను అడిగేది ఎవరు? వాళ్ళందరూ కూడా టేబుల్స్ కింద చెయ్యి పెట్టి లంచాలు గుంజుతున్నప్పుడు నేను మాత్రం ఎందుకు లంచాలు గుంజకూడదు అని త్రోవ తెప్పిన జనాల మధ్య బ్రతుకుతూ నీవు కూడా త్రోవ తప్పిపోకు. నమ్మక ద్రోహులను రోజు చూస్తూ నీవు కూడా నమ్మక ద్రోహుడిగా మారిపోకు. అబద్ధాలు మాట్లాడుతున్న వారిని, బూతులు మాట్లాడుతున్న వారిని, ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుతున్న వారిని చూసి విని నీవు కూడా వారిలాగా మారిపోవద్దు. మొర్దెకై మనకు నేర్పించే పాఠం ఏంటంటే, తను ఏ స్థితిలో ఉన్నా ఉన్న స్థితిలో నమ్మకంగా బ్రతికాడు. నమ్మక ద్రోహుల మధ్య నమ్మకస్తుడిగా బ్రతికాడు. అందుకే రాజు ఏం చేశాడో తెలుసా? తర్వాత క్రమంలో మొత్తం స్టోరీ చెప్పదలుచుకోలేదు. ఎంత నమ్మకస్తుడిగా బ్రతికినందుకు ద్వారపాలకుణ్ణి తీసుకుని వచ్చి ప్రధానమంత్రిగా అభిషేకించేలాగా దేవుడు కృప చూపాడు. గుమ్మాల వద్ద కాపలా కాస్తున్న వాడిని గుర్రాల మీద ఊరేగించే స్థాయికి దేవుడు మొర్దెకైని తీసుకెళ్ళాడు. చెప్పాను కదా, మొదట నీ స్థాయి అల్పమే కావచ్చు, మొదట్లో నీ స్థాయి పాకల్లో ఉండే బతుకే కావచ్చు, మొదట్లో నీ జీవిత ఆరంభం శ్రమలతోనే ప్రారంభమై ఉండవచ్చు. కానీ నువ్వు బ్రతికే చోట మొర్దెకైలాగా నమ్మకంతో బ్రతికితే దేవుడు యోబుతో చెప్పాడు కదా, పూర్వము స్థితి కంటే నీ తర్వాత స్థితి మరింత ఘనముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఎంత నమ్మకంగా బ్రతికినా వెంటనే మొర్దెకైకి ప్రమోషన్ వచ్చేలేదండి. ఇదొక విషయం నేర్చుకోండి. రాజుగారిని ప్రాణాలతో కాపాడాడు కదా, వెంటనే ప్రమోషన్ ఇవ్వలేదు. ఎవరికి ప్రమోషన్ వచ్చిందో తెలుసా?
ఏ హామాను అనేవాడైతే కుట్ర పన్నాడో వాడికే రాజు ప్రమోషన్ ఇచ్చాడు. రోజులు అట్లా ఉన్నాయండి. ఈ రోజుల్లో ఈ పదం వాడుతున్నందుకు క్షమించండి, చెంచాగిరి చేసే వాళ్ళకే రోజులు బాగున్నాయి అన్నట్టు అనిపిస్తుంది కదూ. గ్యాస్ కొట్టే వాళ్ళకు, బటరింగ్ చేసే వాళ్ళకు, పంపు కొట్టే వాళ్ళకు ఏంటి మీరంతా అని బయటికి పొగిడి లోపల కుట్రలు కుతంత్రాలు ఎంత పన్నినా కొంతమంది అధికారులకు కనువిప్పు కలగదు. వారిని నువ్వంతటోడివి, నువ్వెంతటోడివి, నువ్వు రాజువి, నువ్వు ఇంద్రుడివి, సూర్యుడివి అని పొగిడే వారి పొగడ్తలకు పడిపోయే అధికారులు ఈ రోజుల్లో చాలామంది చాలా చోట్ల ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యథార్థవాదులకు రోజులు లేవు. నీతిమంతులకు, నమ్మకస్తులకు విలువలేని సమాజంలో మనం బ్రతుకుతున్నాము. ప్రియులారా, మొర్దెకై నేర్పించే పాఠం ఏంటో తెలుసా? తాను నీతిమంతుడిగా బ్రతికిన, నమ్మకస్తుడిగా బ్రతికిన, రాజు ప్రాణాలు రక్షించిన ఇతడు ఇంకా గుమ్మాల వద్దే ద్వారపాలకుడిగా ఉండిపోయాడు. కుట్రలు పన్నిన హామానైతే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు పొంది రాజుగారికి ప్రధానమంత్రిగా మారిపోయాడు. బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. నీకు రావాల్సిన ఘనత, నీకు రావాల్సిన గుర్తింపు, నీకు రావాల్సిన ప్రమోషన్ నీ కళ్ళ ముందే వేరొకరు గ్రద్దల్లాగా తన్నుకొని పోతూ ఉంటే నిజమే బాధ అనిపిస్తూ ఉంది. మొర్దెకైకి రావాల్సిన ప్రమోషన్ చెడ్డవాడైనటువంటి హామాను గద్దలాగా తన్నుకొని పోతే బాధపడ్డాడు, కానీ మనసులో ఏనాడు పల్లెత్తి మాట అనలేదు. తన ఉన్న స్థితిలో ఇంకా నమ్మకంగానే పనిచేశాడు. ప్రియులారా, మీరు పనిచేసే చోట, మీ ఆఫీసులో, మీ ఉద్యోగంలో, మీ కొలీగ్స్, మీ కంపానియన్స్ మీకంటే నమ్మకస్తులు కాకపోయినా మీకంటే వాళ్ళకే రోజులు బాగున్నాయని మీకు అనిపిస్తుందా? మీకంటే వాళ్ళు ముందు వరుసలో వెళ్ళిపోయి ప్రమోషన్ లిస్ట్లో వాళ్ళ పేరే ముందుంటుందా? మీకంటే అన్ని విధాలా ఎక్కువగా సంపాదించుకోగలుగుతున్నారా? మీకంటే శ్రీమంతులుగా, ఆస్తిపరులుగా వాళ్ళు అన్ని విధాల వారు ఎక్కువైన స్థితిలో ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? ఆగండి. దేవుడు మీకోసం నియమించిన రోజు వరకు ఆగండి. ఒక అద్భుతం చెయ్యాలి అంటే దేవుడు నిన్ను తలెత్తుకునేలా చేసే ఒక రోజు నీకంటూ దాచే ఉంటాడు. గతంలో మనం మాట్లాడుకున్నాం. ఆ రోజు వరకు ఓపికతో ఆగుదాం. మొర్దెకైలాగా నమ్మకంతో ఉందాం. నమ్మకంగా ఉంటే ఒక మాట చెప్తాను విను. తొక్కాలని మనల్ని చూసినా ఉప్పెనలాగా ఎగయగలం మనం. ఉప్పెనలాగా ఎగిసిపోగలం మనం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొర్దెకైని, దావీదును, దానియేలును, చివరికి మనం ఆరాధిస్తున్న యేసును కూడా నమ్మకంగా బతికారు వీళ్ళందరూ. కానీ ప్రపంచం వాళ్ళని తొక్కేయాలని, అణిచేయాలని చూసింది. కానీ వాళ్ళు దేవుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని దావీదు కానీ, దానియేలు కానీ, మరి యేసు ప్రభువు కానీ, మొర్దెకై కానీ ఏ రోజు నమ్మకాన్ని కోల్పోలేదు. నమ్మకస్తుడుగానే బ్రతికారు. ప్రపంచమంతా వాళ్ళని తొక్కేయాలని చూసింది. హామాను మొర్దెకైని తొక్కేయాలని చూశాడు. హామాను ఏం చేశాడో తెలుసా? తన ఇంటి పెరట్లోనే 50 అడుగుల ఉరికంబాన్ని సిద్ధం చేసి ఉరికంబానికి వేలాడదీసి మొర్దెకైని చంపేయాలనుకున్నాడు, తొక్కేయాలనుకున్నాడు. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. నీవు ఉన్న స్థితిలోనే నమ్మకంగా ఉంటే ఎవరెవరు నిన్ను తొక్కేయాలని చూస్తారో అక్కడే ఉప్పెనలాగా, నీవు ఎగసే కెరటములాగా నువ్వు ఎగయగలవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆకాశమే హద్దుగా నీవు జీవితంలో పైకి రాగలవు. తొక్కేస్తున్నారని కలవరపడకు. దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే, పాకల్లో ఉన్నంతసేపు నీకంటే రయ్యమని ముందుకు దూసుకుపోతున్న వారిని చూసి అయ్యో వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారే, నేనేంటి ఇలానే ఉండిపోయానని అనిపిస్తూ ఉంది. బట్ వెయిట్, వాళ్ళందరూ మేడలు మిద్దెల్లో బతుకుతూ ఉంటే నేనేంటి ఇంకా పాకల్లోనే ఉండిపోయాను అని అనిపిస్తుంది. నువ్వు పాకల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఒంటి నిండా రోగాలతోనే ఉన్నా, ఇంటి నిండా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతోనే ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా మొర్దెకైలాగా నమ్మకంతో ఉండు. నీకంటూ దేవుడు ఉద్దేశించిన ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజును నిన్ను తొక్కాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే తొక్కివేయబడతారు. హామాను ఉరివేయాలనుకున్నాడు మొర్దెకైకి,
చివరికి ఏ ఉరికంబాన్నైతే మొర్దెకై కోసం సిద్ధం చేశాడో అదే ఉరికంబానికి హామాను వ్రేలాడేలాగా దేవుడు నిర్దేశించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తాము తవ్వుకున్న గోతిలో తామే కూలిదురు అన్న మాట ఎంత వాస్తవం. ఇక పాక నేర్పించే మొదటి పాఠం ఏమన్నాం? నీ ఉన్న స్థితిలో తృప్తిగా ఉండు. రెండవది, నీ ఉన్న స్థితిలో నమ్మకంగా బ్రతుకు. ఇక మూడవ మాట, నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘనంగానే ఉండాలి. ఈ రోజు కంటే రేపు నీ స్థితి ఘనంగా ఉండాలి. రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం ఘనంగా ఉండాలి. తర్వాత రోజు మరికొంచెం ఘనంగా ఉండాలి. పాకల్లో ప్రారంభమవుతున్న నీ స్థితి ఈ రోజు కంటే రేపు నీ భక్తి ఇంకొంచెం ఘనంగా ఉండాలి. ఈ రోజు కంటే నీలో ఉన్న ప్రేమ ఘనంగా ఉండాలి. ఈరోజు దేవుడి వాక్కు 1 అధ్యాయం చదివావా, రేపు 2 అధ్యాయాలు చదవాలి. పాక నేర్పించే పాఠం ఏంటంటే, సుక్కోతు అనుభవం నేర్పించే పాఠం ఏంటంటే, నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘనముగా ఉండాలి. ఇది దేవుడి ఆశ. చదువుకుంటున్న పిల్లలారా, నువ్వు ఆ సంవత్సరంలో రాసినటువంటి మొదటి పరీక్ష FA1 SA1 ఏదో అంటున్నారు కదా ఈ మధ్య, ఆ పరీక్షల్లో నీకు ఒకవేళ 100కి 60 మార్కులు వస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు రావాలి. తర్వాత ఎగ్జామ్లో 90 మార్కులు రావాలి. తర్వాత ఎగ్జామ్లో వీలైతే 100కి 100 మార్కులు నువ్వు సంపాదించుకోవాలి. ఇది దేవుడి కోరిక. నువ్వు దేవుడి బిడ్డవు కదా. దేవుడు మన పట్ల సుక్కోతు అనే పాకలో ఉంటూ, మనము ఆరంభంలో చూడండి, చిన్నపిల్లలందరూ కూడా ప్రారంభంలో అందరికీ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు. ఎప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్లో. క్రమక్రమంగా 6th 7th 8th వచ్చేసరికి ర్యాంకులు చూసారా? మీ పిల్లల గురించే మాట్లాడుతున్నాను. ర్యాంకులు చూసారా? 8th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్. అటు పిల్లలు తల్లిదండ్రులు సర్దుకుపోతారు, పోనీలే స్టాండర్డ్స్ ఎక్కువైపోతున్నాయి కదా అని. ఇంటర్కి వచ్చేసరికి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కదా. ఇంకా డిగ్రీలు బీటెక్ల దగ్గరికి వెళ్ళేసరికి బ్యాక్లాగ్స్, ఇంకొన్ని బ్యాలెన్స్ ఉండిపోతాయి. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే మంచిదే కానీ ఎగ్జామ్స్లో బ్యాలెన్స్ ఉంటే అంత మంచిది కాదు బిడ్డ. కాబట్టి క్రమక్రమంగా చదువులోనైనా, భక్తిలోనైనా, వ్యాపార రంగంలోనైనా ఈ రోజు కంటే రేపు ఎదుగుతూనే ఉండాలి. నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘనంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఈ క్రమంలో దానియేలు గ్రంథం నుంచి ఒక మాట చదువుతాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు. ఏలిక దర్శనమున ఒక మహావిగ్రహము తమ ముందట నిలిచి ఉండెడ గాంచితిని. అది తలతల మెరియు భీతి గొలుపుచుండెను. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి, వక్షమును చేతులను వెండితో చేసిరి, ఉదరమును తొడలను కంచుతో చేసిరి, కాళ్లను ఇనుముతో చేసిరి, పాదములను కొంతవరకు ఇనుముతోనూ కొంతవరకు మట్టితోనూ చేసిరి. తమరు ఆ బొమ్మ వైపు చూచుచుండగా చేతి సహాయము లేకుండగానే తీయబడిన ఒక రాయి ఇనుముతో మట్టితో చేసిన ఆ బొమ్మ కాళ్లకు తగిలి ఆ కాళ్లను ముక్కలు ముక్కలుగా చేశాను. వెంటనే ఇనుము, మన్ను, కంచు, వెండి, బంగారములు పిండి అయ్యను. అవి వేసవలో కళ్ళమున కనిపించు పొట్టువలే అయ్యను. గాలికి ఆ పిండి లేచిపోయెను. తరువాత ఆ ప్రతిమ జాడ కూడా కనిపింపలేదు. కానీ విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలే పెరిగి భూలోకమంతటను వ్యాపించెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథములో బాబిలోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కన్న కల ఇది. ఏం కలగన్నాడు? ఒక పెద్ద విగ్రహాన్ని చూశాడంట. ఆ విగ్రహం తల బంగారంతో తలతల మెరిసిపోతుందంట. తల ఏమో బంగారంతో మెరిసిపోతుందంట. మరి ఛాతీ, చేతులేమో సిల్వర్, వెండితో మెరిసిపోతున్నాయంట. చూడండి, కిందకి వచ్చేసరికి ఉదరము తొడలు కంచుతో, బ్రాంజుతో ఉంటున్నాయంట. కాళ్లను ఇనుముతో చేశారంట. పాదాలు
ఇనుము మట్టి కలిసిన మిశ్రమంతో చేశారంట. మీరు వింటున్నారా? ఊహించుకోండి ఆ బొమ్మ. తల ఏమో బంగారం, ఛాతీ చేతులేమో సిల్వర్. బంగారం కంటే సిల్వర్ గొప్పదా తక్కువ? తక్కువ. చూడండి ఎలా తగ్గుకుంటూ వస్తుందో ఆ యొక్క విగ్రహం. తల ఏమో బంగారం, ఛాతీ చేతులేమో సిల్వర్, ఉదరము తొడల భాగమేమో బ్రాంజ్ కంచు. చూసారా, ఒలింపిక్స్లో గోల్డ్ మెడలు, సిల్వర్ మెడలు, బ్రాంజ్ మెడలు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నట్టు అనమాట. ఇక కాళ్ళేమో ఇనుము, పాదాలేమో ఇనుము మట్టి మిశ్రమం. ఏమండి, ఇనుముకి మట్టికి అసలు కాంబినేషనే కాదండి. ఎందుకంటే మట్టితో ఇనుము కలిస్తే తుప్పు పట్టిపోతుంది కదా. ఇట్లా ఉంది. మీకేమర్థమైంది ఈ విగ్రహం? నెబుకద్నెజర్ రాజుకు కనబడించిన ఈ దర్శనం యొక్క భావం ఏంటి అని దానియేలును అడిగితే, రాజా, దినదినము ఈ రోజు కంటే మన కడపటి స్థితి ఘనంగా ఉండాలని దేవుడు కోరుకుంటే, నెబుకద్నెజర్ రాజు యొక్క రాజ్యం ఎలాగుందంటే మొదట్లో బానే బంగారంలాగా ఉందంట, తర్వాత నెమ్మదిగా తగ్గుకుంటూ వెండిలాగా వచ్చిందంట, కొంచెం తగ్గుకుంటూ కంచు, మరికొంచెం తగ్గుకుంటూ ఇనుము, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయి మట్టితో కలిసిపోయిన తుప్పు పట్టిన ఇనుము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం, ఇలా రోజు రోజుకి నీవు ఎగబాకాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాకల్లో ఉన్న నిన్ను కోటల్లోకి చేర్చాలని దేవుని యొక్క ఆశ. ఇందాక చెప్పానే, చదువులోనైనా, భక్తిలోనైనా, ప్రేమలోనైనా, సేవలోనైనా, వ్యాపారంలోనైనా దినదినము ఎదుగుతూ ఉండాలి మనం. కానీ ఈ విగ్రహము ఎప్పుడైతే తగ్గుకుంటూ తన యొక్క స్థాయిని తగ్గుకుంటూ దిగజారుకుంటూ వచ్చిందో, అక్కడ చదివి వినిపించాను కదా, చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ఈ విగ్రహాన్ని, ఈ ఎత్తైన విగ్రహాన్ని పిండి చేసేసిందంట, నేలమట్టం చేసేసిందంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, భక్తిలోనూ మన చదువులోనూ ఎదుగుదల గనక మనం చూపించకపోతే, చేతి సహాయము లేని ఆ రాయి అంటే ఎవరి సహాయము లేకుండా ఎదిగిన ఆ చిన్న రాయి. నేను ఏ రాయి గురించి మాట్లాడుతున్నానో తెలుసా? ఆ చిన్న రాయి మనం ఆరాధిస్తున్న యేసు ప్రభునకు సాదృశ్యము. యేసు ప్రభునకు గుర్తుగా ఉంది ఈ చిన్న రాయి. ఏ చేతి సహాయము లేదు ఆ రాయికి. యేసు ప్రభువుకి ఏ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్ బోన్ లేదు. ఎవరు సపోర్టు చేయలేదు. తన సొంత ఊరు వారైనటువంటి నజరేతు ప్రజలు కూడా ఆ ప్రవక్తను గుర్తించలేదు. ఇతడు మన వడ్రంగి కుమారుడు కాడా అంటూ అతన్ని చాలా చేదరించారు. ఏ చేతి సహాయం లేకుండా ఎదిగిన చిన్న రాయి ఆ యేసు ప్రభు ఏం చేస్తారో తెలుసా? ఆయన కోరికేంటో తెలుసా? మనము ప్రతిదినము 30 60 100 అన్ని విషయాల్లో ఎదగాలి అన్నది ఆ ప్రభు యొక్క కోరిక. అయితే మనము 100 ఉన్న వాళ్ళం 60 తగ్గిపోయి 60 నుండి 30 నుండి 0 లెవెల్కి వచ్చేస్తే, చిన్ని రాయి పర్వతము నుండి దొర్లుకుంటూ వచ్చి విగ్రహాన్ని పిండి చేసినట్లుగా, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దొర్లుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క చిన్ని రాయి మనలను కూడా పిండి చేసే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కుటుంబాల్లో ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉండేవి, ఉదయము సాయంకాలం ప్రతి కుటుంబం కలిసిమెలిసి జపమాల చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఉందా? సుక్కోతులో దేవుడు నేర్పించే పాఠం, నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘనంగా ఉండాలి. పాకలో ఉన్న నేను కోటలోకి రావాలని కోరుకుంటున్నావే, చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారంగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నావే, చిన్న ఉద్యోగం ప్రమోషన్ వచ్చి పెద్ద ఉద్యోగంగా మారి ఇంకొంచెం ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నావే, అన్నిటా ప్రమోషన్ కోరుకుంటున్న నీవు, అన్నింట్లోనూ ఎదగాలని కోరుకుంటున్న మనము, ప్రియులారా, ప్రార్థనలో ఎదిగామా? కుటుంబ విలువలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో మన తాతలు తండ్రులు పెద్ద దిక్కులు ఉన్నప్పుడు ఎలాంటి విలువలు ఉండేవి కుటుంబాల్లో?
ఈరోజు తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడే ఆ మాట తీరు ఎలాగుందో చూసారా? తల్లి తండ్రి అనే కనీస గౌరవ మర్యాదలు కూడా లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు. సేవలు ఎలా ఉన్నాయి? నాలాంటి సేవకుడైతే ఆరంభంలో సేవలు ఎలా చేశామో ఇప్పుడు సేవ మెరుగవుతుందా, రోజు రోజుకు దిగజారిపోతుందా? అందరము, నా తోటి సేవకులందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆత్మల భ్రష్టత్వం, దిగజారుడుతనం, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలా దిగజారిపోతే హోషేయ గ్రంథములో దేవుడు ఎఫ్రాయిముకు యోదాకు చెప్పే మాట ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాలు. ఎఫ్రాయిము తన జబ్బును తెలుసుకొనెను, యోదా తన గాయములను గమనించెను. ఎఫ్రాయిము అస్సీరియాకు పోయి ఆ దేశపు రాజైన యారేబును సాయమడిగెను, కానీ అతడు వారి వ్యాధిని నయము చెయ్యలేకపోయెను, వారి గాయములు మాన్పలేకపోయెను. నేను సింహము వలె ఇజ్రాయేలీల మీదకు దూకుదును, కొదమ సింగము వలె యోధా జనుల మీదకు లఘింతును, వారిని ముక్కలు ముక్కలుగా చీల్చి వెళ్ళిపోవుదును, నేనా జనులను ఈడ్చుకొని పోవుదును, ఎవరునూ వారిని రక్షింపజాలరు. నా ప్రజలు తమ పాపములకు తగిన శ్రమలు అనుభవించి నన్ను వెదుకుకొనుచు వచ్చు వరకు నేను వారిని వెడనాడి నా తావునకు వెళ్ళిపోదును, వారు తమ బాధలోనైనా నా కొరకు గాలింపవచ్చు కదా. మరొక మాట హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో చదువుతున్నాను, వినండి. ఈ ప్రజలు నన్ను వెడనాడిరి గాన నాశనమునకు గురియగుదురు, నాకెదురు తిరిగిరి కనుక చత్తురు. నేను వారిని రక్షింపగోరుచున్నాను, కానీ వారి ఆరాధనలో చిత్తశుద్ధి లేదు. వారి ఆరాధనలో చిత్తశుద్ధి లేదు, వారి సేవలో చిత్తశుద్ధి లేదు, వీరి చేస్తున్న పూజల్లో చిత్తశుద్ధి లేదు, వీరి యొక్క ప్రేమలో చిత్తశుద్ధి లేదు అని దేవుడు బాధపడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి పూర్వము మన భక్తి, మన స్థితి, మన పరిస్థితి కంటే ఈరోజు మెరుగుగా లేకపోతే, బైబిల్లో చదువుతాం కదా, కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా ఉండాలి అని. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనంలో ఆ రాయి, చేతి సహాయము లేకుండా పెరిగిన ఆ రాయి యేసు ప్రభువు. ఏం చేస్తారో తెలిసినా, దొర్లుకుంటూ వచ్చి నీకు ఎదురుగా నిలబడినటువంటి అరివీర భయంకరమైనటువంటి ఆ మహావిగ్రహము లాంటి సమస్యలు, సవాళ్ళు, నెబుకద్నెజర్ లాంటి మత ఛాందస శక్తులు కానీ, క్రీస్తు వ్యతిరేకులు కానీ, నీ యాత్రలో అడ్డుపడే పెద్ద పెద్ద భారీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఆ చిన్న రాయి, చేతి సహాయము లేకుండా వచ్చిన చిన్న రాయి దొర్లుకుంటూ వచ్చి నీ యాత్రలో నీకు ఎవ్వరూ సపోర్ట్ చేయకపోయినా, నీకు ఏ దన్ను, ఏ బ్యాక్బోను, ఏ బ్యాక్గ్రౌండ్ నీకు లేకపోయినా, ఏ మానవ సహాయం నీకు లేకపోయినా, ఏ ప్రభుత్వ వ్యవస్థల సహాయ సహకారాలు నీకు అందకపోయినా, మహిమగల దేవుడి హస్తం నీకు తోడుగా ఉంటుంది. చేతి సహాయము లేకపోయినా చేయూతనిచ్చే చేతిగా దేవుడు దొర్లుకుంటూ వచ్చి నీ యాత్రలో నీకు అడ్డుగా నిలబడినటువంటి భారీ విగ్రహాలను ఆయన ముక్కలుగా చేసి పిండి చేస్తాడు. ఇది యేసు ప్రభువు మన యాత్రలో చేసే గొప్ప సహాయం. వింటున్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? యాత్రలో నెబుకద్నెజర్ రాజు నిర్మించిన మహాభారీ విగ్రహాలు లాంటి వ్యవస్థలు కానీ, వ్యక్తులు కానీ, ఛాందస శక్తులు కానీ, మూర్ఖపు వ్యక్తిత్వం ఉన్నటువంటి వితండవాదం చేసేవాళ్ళు కానీ ఒకవేళ ఎవరైనా మన యాత్రలో అడ్డుపడుతూ వస్తూ ఉంటే, ప్రభు నాకెక్కడి నుండి సహాయము లభించును? కీర్తనకారుడు అన్నాడు కదా, నేను కొండల వైపు పారజూచుచున్నాను, నాకెక్కడి నుండి సహాయం లభించును? భూమి ఆకాశములు సృజించిన ఆ దేవుడే నాకు సహాయం. అవును, చేతి సహాయము లేని వారికి చిన్న రాయి చాలు పెద్ద విగ్రహాలను నేలమట్టం చేయడానికి. ఆ చిన్న రాయే నజరేతు అనే ఊరిలో పెరిగినటువంటి చిన్న రాయి. ఆ చిన్న రాయే బెత్లెహేము అనే పశువుల పాకలో జన్మించిన చిన్న రాయి, చిన్న బాలుడైన యేసు ప్రభువు. పాకల్లో
ఇజ్రాయేలీయుల యాత్ర ఆరంభించిన దేవుడు, యేసు ప్రభు వారి జీవితం కూడా పాకల్లోనే కదా ప్రారంభమైంది. పశువుల పాకలో ఆరంభమైన ఆయన బ్రతుకు పరలోకపు కోటలో ముగిసింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనము, ఆయన క్షణకాలము కోపించును, ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతము ఉండును. వింటున్నారా? ఆయన అనుగ్రహం జీవితాంతం ఉండును. ఇంకా చెప్తూ, రేయి దుఃఖము వలన కన్నీరు కారును, కానీ వేకువనే నీకు ఆనందము చేకూరును. మన జీవితంలో ఏడుపు కానీ, బాధలు కానీ, పాకలు కానీ, సుక్కోతు అనుభవాలు కానీ, ఈ సాయంత్రపు అనుభవాలన్నీ నిత్యము ఉండవు, క్షణకాలమే. కాబట్టి ఈ స్థలములో సుక్కోతు, ద ఫస్ట్ స్టేషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఇన్ దేర్ ఎక్సడస్. వారి ఎడారి యాత్రలో దేవుడు రామ్సెస్ అనే ప్రాంతము నుండి సుక్కోతు అనే ఆ ప్రాంతంలో వారిని ఆపి ఇన్ని పాఠాలు నేర్పించాడు. యాత్రలో వారికే కాదు, ఈ జూబిలీ యాత్ర చేస్తున్నటువంటి మీకు, నాకు, నిరీక్షణ యాత్రికులమైనటువంటి మనందరికీ దేవుడు సుక్కోతు అనే ప్రాంతంలో 3 పాఠాలు నేర్పిస్తున్నారు. నంబర్ 1, నీ ఉన్నది ఏ స్థితి అయినా, నీ స్థితి అల్పమైనా స్వల్పమైనా, నువ్వున్న స్థితిలో సంతృప్తిగా బ్రతుకు. రెండవది, నీ ఉన్న స్థితిలో నమ్మకంగా జీవించు. మూడవది, నీ పూర్వపు స్థితి కంటే నీ కడపటి స్థితి మరింత ఘనంగా ఉండేలాగున నువ్వు చూసుకో. ఈ 3 అనుభవాలు దేవుడు మనకు నేర్పించి, మనం వేసే ప్రతి అడుగులో ఉన్న స్థితిలో తృప్తిగా బ్రతుకుతున్నామో లేదో, ఉన్న స్థితిలో నమ్మకంగా జీవిస్తున్నామో లేదో, లేదా మొదటి స్థితి కంటే మనము కడపటి స్థితి, రోజుకు మనం భక్తిలో డెవలప్ అవుతూ, ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ మనం యాత్రలో ముందుకు వెళ్తున్నామో లేదో ఆత్మపరిశీలన చేసుకుందాం. పాకల నుండి ప్రారంభమైన మన జీవిత యాత్రను దేవుడు కోటల వరకు సురక్షితముగా నడిపించుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో వారి మొదటి విడిది స్థలముగా సుక్కోతు అనే పాకల దగ్గర వారిని ఆపి ఎన్నో పాఠాలు నేర్పించావు. పాకలు అనే శ్రమల గుండా వారిని కనాను గమ్యం చేర్చాలన్నది నీ ఉద్దేశ్యం. నీ బిడ్డలను శ్రమల పాలు చెయ్యాలన్నది నీ ఉద్దేశ్యం కాదు, శ్రమలన్నిటినీ తట్టుకునే వారిగా చెయ్యాలన్నదే నీ ఉద్దేశ్యం. ప్రభు, కష్టాలు ఓర్పును నేర్పిస్తాయి. ఓర్పు మాకు నిరీక్షణ నేర్పిస్తుంది. నిరీక్షణ మాకు ఆనందాన్ని ఇస్తుంది. దేవా, మా జీవిత యాత్రలో కూడా సుక్కోతు అనే ఈ శ్రమల పాఠశాలలో, ఈ విశ్వవిద్యాలయంలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకొని అబ్రహాములాగా ఏ స్థితిలో ఉన్న స్థితిలో తృప్తిగా జీవించే కృప మాకు దయచేయు. చివరికి అబ్రహాము జీవితంలో శత్రువుల చేతి గుండా కూడా సహాయము చేయించావు. మమ్ము ఎవరెవరైతే హింసిస్తున్నారో, బాధిస్తున్నారో, నీ మహాకృపను బట్టి దేవా, మేమున్న స్థితిలో మా శత్రువులు కూడా మాకు సహాయపడే కృపను మాకు దయచేయు. మొర్దెకైలాగా ఉన్న స్థితిలో నమ్మకంగా బ్రతికే అనుగ్రహాన్ని దయచేయు. ఇప్పుడున్న స్థితి కంటే రాబోవు రోజుల్లో మా స్థితి ఘనంగా మరింతగా మెరుగుపడే కృపానుగ్రహము దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.